కళ్ళకు కట్టుకొని 6-12 అనే అడుగు ఉంటుంది అక్క. 6-12 అనే అడుగు వేస్తారు అన్నమాట కళ్ళకు కట్టుకొని. అందరు కట్టుకుంటారు. స్పెషల్ కృష్ణుడు ఎదురాయే నీ పేరేం పేరు? జ్యోత్స్నశ్రీ. జ్యోత్స్నశ్రీ. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? ఫస్ట్ నుంచానా? బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్యా. శనార్థులు అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను మీ గంగా, నా స్వరం గంగతో. ఇక మళ్ళీ అయితే ఒక ఊరికి వచ్చినుల్లా ఇక్కడ ఎంత మంచిగా చెక్క భజనలు ఆడుతున్నారు. చిన్న పిల్లల కాడ నుంచి ఆడుతున్నారంటే నేను చూసి షాక్ అయినా. నేను ఒక్కదాన్నే ఎంజాయ్ చేస్తే ఎట్లుంటది, మీకు కూడా చూపియాలని చెప్పేసి ఇడికొచ్చిన. బంగారి గడ్డ బీరప్ప గుడి ప్రాంగణంలో అయితే ఆడుతున్నారు. ఇది మిరియాలగూడ అన్నమాట. ఎంత మంచిగా ఆడుతున్నారు చూసిండ్రు కదా. మరి ఎట్లా ఆడిపిస్తున్నారు, ఏమేం చేస్తారో చూద్దామా పారి. మీ దగ్గర అవుతారు. నమస్తేనే, నమస్తే. ఎట్లున్నారు? మంచిగున్నారా? బాగున్నాం. సడన్ గా వచ్చినాం, ఏం ప్రాబ్లం లేదు కదా? ఏం లేదు అక్క. అయితే మంచిగా ఆడుతున్నారు ఇక్కడ, అందుకనే హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినాం. మరి ఎట్లా జరంతా రెస్ట్ ఇయ్యన్న ఒక్క నిమిషం ఆగండి. సర్కిల్ ఎవరి జతాలు ఉండండి, జత ఉండి సర్కిల్ తీసుకోండి అన్న. అసలు ఎందుకు ఆడిపిస్తున్నారు చెక్క భజన ఈడికొచ్చి? ఇది కరిగిపోతున్న కళ, దీన్ని నిలబెట్టడం కోసం ప్రతి ఊరికి వెళ్ళి నేర్పడం జరుగుతుందక. ఇది ఒక 84-85 టీం. ఇది నా టీం ఏంటంటే 100 టీములు చేయాలనే కళ. దీనికి ఈ టీంకి నేను మాస్టర్ని కాదు, నేను గురువుని మాత్రమే. మాస్టర్ జానకిరాములు, లోకల్ జానకిరాములు మాస్టర్. ఎట్లా అంటే ఇది చెప్తాను నేను. నా పేరు చెరుగట్టు చారి అంటారక. చెరుగట్టు దేవస్థానం ఆస్థాన భజన మండలి చెరుగట్టు. ప్రతి అమావాస్య ఇప్పటికి 16 సంవత్సరాలు ప్రతి అమావాస్యకి అక్కడ భజన ప్రోగ్రామ్ చేస్తారు తెల్లవాళ్ళు. అయితే గురువుకి మాస్టర్ కి తేడా ఏంటిదన్న? తేడా ఏంటంటే గురువు అంటే నాది కళ, ఇది కళ నేర్చుకుందామని నన్ను ఇక్కడికి రమ్మని చెప్పినారు. అప్పుడు నేను అయ్యప్ప స్వామి మాలలో ఉన్నా, కొన్ని మాలలో ఉండి ప్రోగ్రాంలు చేస్తాను నేను. దానివల్ల రాలేకపోయినా, కానీ కష్టపడి ఏకలవ్యుడు అంటారు కదా, ఏకలవ్యుడు ద్రోణాచారికి ఎట్లనో నాకు జానకిరాములు నాకు అట్లా. ఎట్లా అంటే ఫోన్లోనే అడిగి వీళ్ళందరికీ నేర్పించడం జరిగింది. మొత్తం 26 మందికి ఫోన్లోనే నా ఛానల్ యూట్యూబ్లో చూసి నేర్పించడం జరిగింది అందరికీ. జానకిరాములకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత మంచి కళని అన్నని గురువులాగా భావించి చేసినందుకు అసలు పక్కన ఉంటేనే మర్చిపోతారు. అట్లాంటిది ఫోన్లో మరి నేర్పించినారంటే అది మామూలు విషయం కాదు. అట్లనే అన్న స్టార్టింగ్ అంటే చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఎన్ని రోజులు పట్టింది మీరు నేర్చుకోవడానికి, వీళ్ళకి నేర్పించడానికి? ఈ విద్య 25 నుంచి నెల రోజుల వరకు పడుతుంది. అయితే అప్పుడు సీజన్లో ఉన్నాం కాబట్టి కొంచెం ఎక్కువనే నేర్పిండు, కానీ పర్ఫెక్ట్గా నేర్పిండాక మంచిగా నేర్పిండు. లాస్ట్ రోజు వచ్చి మేము కూడా ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది ఇలా గ్రాండ్గా. ఇంతకుముందు ఒక 2 ప్రోగ్రాంలు కూడా చేయమని చెప్పిన చేసిండు, సక్సెస్ చేసుకొని వచ్చిండు. గురువుగా నా పేరైతే నిలబెడుతుండు. ఈ ఛానల్ ద్వారా జానకిరాముల్ని ఈ టీంని పరిచయం చేయాలని మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను, ఆహ్వానించడం జరిగింది అక్క. ఖచ్చితంగా అన్న, అట్లనే అన్న. ఎందుకంటే ఇలాంటి శిష్యుడు ప్రతి ఊర్లో ఉన్నారు, కానీ అందరికన్నా ఎక్కువ అంటే ప్రథమంగా అంటే ప్రియమైన శిష్యుడు అంటే జానకిరాములు. అయితే అన్న ఫస్ట్ ఏ పాటతోనే షురు చేసుకుంటారు? గణపతి, ప్రథమ పూజ్యుడు గణపతి పాట. గణపతి పాటతోటి స్టార్ట్ చేద్దాం. ఓకే అన్న, స్టార్ట్ చేయండి. 1 2 3 4 స్టార్ట్. బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్యా. పాడండి అందరూ. గణపయ్య శరణు గణేశ శరణాలయ్య. ముజ్జగాల నేలే కన్నె మూల గణపయ్య శరణు గణేశ శరణాలయ్యా. ఏలే కన్నె మూల గణపయ్య శరణు గణేశ శరణాలయ్య. బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్యా. శరణు గణేశ శరణాలయ్యా. మొదటి పూజ చెయ్యకుంటే నీకు కోపమయ్యా శరణు గణేశ శరణాలయ్యా. చెయ్యకుంటే నీకు కోపమయ్యా శరణు గణేశ శరణాలయ్యా. బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్య.
తక తక అరే కాణిపాక మందు బావిలోన పుడితివయ్యా శరణు గణేశ శరణాలయ్యా మందు బావిలోన పుడితివయ్యా శరణాలయ్యా కాణిపాక మందు బావిలోన పుడితివయ్యా శరణు గణేశ శరణాలయ్యా శరణు గణేశ బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్యా బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్యా తక జన కరిత తక జన కరిత తయ్యకు తద్దిమిత స్టార్ట్ 1 2 3 4 తక 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 అమ్మ మాయమ్మ భవాని దుర్గమ్మ భవాని దుర్గమ్మ దండాలమ్మ దండాలు తల్లి భవాని మాత దండాలు లమ్మ దండాలు తల్లి భవాని మాత దండాలు అరే అమ్మల గన్న అమ్మవు నీవు ఆది పరాశక్తి నీవమ్మ అమ్మ మాయమ్మ అరే అరే అమ్మ తల్లి మాయమ్మ భవాని దుర్గమ్మ వాడవాడలో వెలసితివా నువ్వు విజయవాడలో నిలచితివా విజయవాడలో అరే వాడవాడలో వెలసితివా విజయవాడలో నిలచితివా అరే విజయవాడలో వెలసిన తల్లి విజయము కూర్చరావమ్మ అమ్మ మాయ అరే తల్లి మాయం అరే భవాని దుర్గమ్మ కంచిపురములో వెలసితివా నువ్వు కామాక్షి దేవిగా నిలచితివా అరే కంచిపురములో వెలసితివా నువ్వు కామాక్షి దేవిగా నిలచితివా అరే కామాక్షి దేవిగా నిలచిన తల్లి కోసెల్లు తీర్చగరావమ్మ అరే అరే అమ్మ మాయమ్మ భవాని దుర్గమ్మ తల్లి మాయమ్మ భవాని దుర్గమ్మ తక తక కిడక తక కిడక తక కిడక తక కిడక ఆ చెరువు గట్టులో వెలసితివా నువ్వు పార్వతి దేవిగా నిలచితివా అరే చెరువు గట్టులో వెలసితివా నువ్వు పార్వతి దేవిగా నిలచితివా పార్వతి దేవిగా నిలచిన తల్లి పాపాలు తొలగించరావమ్మ అమ్మ మాయం అరే తల్లి మాయమ్మ భవాని దుర్గమ్మ భవాని దుర్గమ్మ భవాని దుర్గమ్మ భవాని దుర్గమ్మ తా దేమి తా కదేమి తా అన్న ఎంత మంచిగా ఉన్నాయి తెలుసా పాటలు నిజంగా అమ్మవారి పాట బాగుంది అట్లనే వినాయకుడి పాట కూడా సూపర్ ఉంది మంచిగా ఆడుతున్నారు ఎన్ని రోజులైంది ఈ పాటలు ప్రాక్టీస్ చేపించి మీరు ఇప్పుడు 45 రోజులు అయింది 45 రోజులకి చిన్న పిల్లలు అయితే ఇక పాప ఇట్రా పాప ఇగో ఈ పాప కెమెరామెన్ అన్న
జూమ్ చేసుకో ఈ పాపని. ఇగో చూడుండ్రి, ఈ పాప కంటే జడనే పెద్దగా ఉంది. జడనే పెద్దగా ఉంది కానీ టిక్కు టిక్కు అని ఊగుతుంది. నీ పేరేం పేరు? జోష్నశ్రీయ. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? ఫస్ట్ నుంచానా? అంటే పుట్టినప్పటి నుంచా లేకపోతే కొంచెం పెరిగినాకనా? 8 ఇయర్స్ నుంచా? ఓకే, 8 ఇయర్స్ నుంచి నేర్చుకుంటుందంటే నీకు ఎన్ని ఇయర్స్ ఇప్పుడు? 8ఏనా? వావ్, సూపర్ అసలు. ఇది ఏంటిది? అందరు చెక్కలతో చేసిండ్రు కదా, నీకు లేవది ఎందుకంటే నువ్వు బక్క చిక్కగా ఉన్నావు కాబట్టి. దీంతోనా? కొట్టరాదా? సరే కానీ ఈ సుక్కలు ఎవరు పెట్టిండ్రు నీకు? మమ్మీ. ఇదేంతో పెట్టింది మమ్మీ? నెయిల్ పాలిష్ నువ్వే పెట్టమన్నావు కదా? మమ్మీ పెట్టింది. నిజం చెప్పు, నువ్వే నాకు పెట్టు అన్నావు కదా? కాదు. సరే కానీ ఇదంతా ఎవరు రెడీ చేసిండ్రు? మీ మమ్మీనా? ఉందా మీ మమ్మీ ఇక్కడ? నేర్పిస్తుందా రోజు నీకు? రెడీ చేయడమా లేకపోతే చెక్క భజనలా? చెక్క భజనలు రెడీ చేస్తారు. అయిపోయి 8 ఇయర్స్ నుంచి నేర్చుకుంటుందంట. సరే, పుట్టినప్పటి నుంచే నేర్చుకుంటుంది. వెళ్ళిగా ఇగో ఇక్కడ చూడు బుడ్డ పిల్లలు ఎట్లున్నారో. అమ్మో, మనకైతే రాదు కానీ వీళ్ళు చిన్న చిన్నోళ్ళు. ఆగో అన్న, షూటింగ్ ఉన్నప్పుడు ఇయో గింతంత వేసుకున్నాయి అందుకే మాకు ఎట్లనో అవుతుంది. అట్లాంటిది ఈ బుడ్డ పిల్లలు అయితే మంచిగా నగలు వేసుకొని కొప్పు జడలు వేసుకొని ఎంత మంచిగా ఆడుతున్నారు అసలు. నిజంగా సూపర్ అన్న. నెక్స్ట్ ఎట్లా ఆడిపిస్తారన్న? భజన అడుగుల్లో 14 కొప్పులు 15 కొప్పులు ఉంటాయి మొత్తము. అయితే అందులో చాలా వెరైటీ కొప్పులు చాలా ఉన్నాయి. ఇప్పుడు వేసిన 3, 4 అడుగు ఇంకా చాలా డిఫరెంట్ అడుగులు చాలా. రామ్ లక్ష్మణ్, శ్రీచక్ర, విష్ణు చక్ర. అయితే రామ్ లక్ష్మణ్ చూపిస్తారా మాకు? తప్పకుండా. ఇంకోటి స్పెషలైజేషన్ ఏంటంటే తెలంగాణలో ఏది లేదు, కళ్ళకు గంతలు కట్టుకొని వేస్తారు అక్క. ఈ నేను టీమ్ స్పెషల్ దానికోసమే ఏంటంటే వెయిట్ చేస్తున్నా అన్న, అందుకని అదే. ఇంకా డిఫరెంట్ గా అంటున్నా. మరి దానికోసం నాతో పాటు అందరు వెయిట్ చేస్తున్నారు. తప్పకుండా ఫస్ట్ ఫస్ట్ కొన్ని అడుగులు వేసిన తర్వాత చూపిస్తాం అక్క దాని కళ్ళని. రామ్ లక్ష్మణ్ సరే, తర్వాత ఓపిక పట్టాలంట. సరే. సరే, ఇక ఓపిక పడదాం, ఏం చేద్దాం, తప్పదు కాదు. ఇంత దూరం మిరాల కూడా వచ్చిన బంగారు గడ్డ భజన టీం స్పెషల్ ఏంటంటే కళ్ళకి గంతలు కట్టుకొని ఆడాడు. తెలంగాణ మొత్తంలో ఎక్కడ లేదు అక్క. ఇక్కడ లేదు అవునా? ఇప్పటివరకు. ఏమో ఫస్ట్ టైం అన్న, ఉన్నప్పుడే సరిగ్గా ఆడరాదు, అట్లాంటిది గంతలు కట్టుకొని ఎట్లా ఆడతారో. సరే చూద్దాం ఎట్లుంటుందో. 1 2 3 4 తక్క రామా ఇవ్వండి. రామ 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 సీతారామ దశరథ రామ. రామ 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 సీతారామ దశరథ రామ. రామ్ జయ రామ్ జై జై సీతారామ. రామ జయ రామ జై జై సీతారాం. రామ్ జయ రామ్ జయ జయ సీతారాం. జయ రామ్ జయ జయ సీతారాం. రామ 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 సీతా రామ దశరథ రామ. రామ 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 సీతారామ దశరథ రామ. నిన్నే వేడుకున్నా నా ప్రాణమే నీవనుకున్నా. సర్వము నీవనుకున్నా, సర్వస్వమే నీవనుకున్నా. రామ 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 సీతా రామ దశరథ రామ. రామ 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 సీతా రామ దశరథ రామ. రామ్ జయ రామ్ జై జై సీతారాం. యాగరక్షణ చేయుట కొరకు తాటకి చంపిన రామ. తాటకి చంపిన రామ. తాటకి చంపిన రామ. శివధనస్సునే ఛేదన చేసి సీతను పొందిన రామ. సీతను పొందిన రామ. సీతను పొందిన రామ. తండ్రి మాటకై పదవిని వదలి అడవులకేగిన రామ. రామ రామ రామ
ఇప్పుడు మనం వేసే కొప్ప ఏంది? శ్రీచక్ర. అద్భుతంగా వేయాలి, మంచిగా వేయాలి. ఓకేనా? స్టార్ట్. 1 2 3 4 తక్క రామా తిరగండి. ఇప్పుడే మారద్దు. తక్క కూర్చోరా. ఇప్పుడు చేంజ్ అవ్వండి. జై శ్రీరామ్. చిరుతల ఏసీ అడుగు పేరు ఏం పేరు? మరొకత్తర 18వ అడుగు. స్టార్ట్ చేద్దామా? ఓకేనా? స్టార్ట్. 1 2 3 4 తక్క స్టార్ట్. రామా మరొకత్తర రామ
ఇచ్చిండ్రే ఇట్లా ఇప్పుడు కళ్ళకి కట్టుకొని కళ్ళకు ఆడతారా? కట్టుకొని ఆ. 6-12 అనే అడుగు ఉంటుంది అక్క. 6-12 అడుగు వేస్తారు అన్నమాట కళ్ళకు కట్టుకొని. అందరు కట్టుకుంటారు. స్పెషల్ ఇది బంగారు గడ్డలో జానకిరాములు నేర్పిన. అన్న ఇది కట్టుకుంటే కళ్ళకి కనిపించదా? కనబడదగ్గ కళ్ళు మూసుకొని ఇట్లా కట్టుకుంటే కట్టేసుకుంటారు. కట్టేసుకొని ఆడతారు. వామ్మో, మీరు కూడా కట్టేసుకుంటారా? మేము కూడా కట్టేస్తాం. మీరు కట్టేసుకుంటే వాళ్ళకి ఎట్లా చెప్తారు? చెప్తాము అలవాటు అయిపోయింది. అది ఎట్లా? ఈ చిన్న పిల్లలు మరి పడతారు కదా, ఇవ్వో కాలు చేతులు ఏం పడరు మంచిగా వేస్తారు. అడ్డం గిట్లా వచ్చి పడరా? ఏం పడరు అక్క. వేస్తారు. సరే నేను కూడా కట్టుకుందాం అనుకున్నా కానీ నాకు అంత ధైర్యం లేదన్ను. సరే మీరు సరే, చూడాలి నేను కదా అక్క. ఎవరికన్నా కట్టచ్చా మరి? కట్టాలక్క కట్టాలి. సరే ఈ పాపకి కడతా. కట్టు. కళ్ళు మూసుకో. ఇంతేనా? అయ్యో ఇది కడితే కళ్ళు తెరవరా? అది ఎట్లా అంతేనా? వామ్మో. ఓకే కనిపిస్తుందా? ఇవన్నీ 2నా? కరెక్ట్ చెప్పినావు. ఓకే సరే అన్న, ఇప్పుడైతే ఇది స్టార్ట్ చేస్తారా? స్టార్ట్ చేస్తాం. సరే ఎట్లా చేస్తారో మేము కూడా చూస్తాం. ఇగో అన్న వాళ్ళు కూడా కట్టుకున్నారు, నన్ను కూడా కట్టుకోమంటున్నారు. కానీ వీళ్ళు ఎట్లా ఆడతారు నేనే కదా చూసేది, నేను చూసే కదా చెప్పాలా. ఉట్టిగా ఆడే బదులు చెక్క భజనల బదులు ఇప్పుడు కండ్లకు గంతలు కొట్టుకొని కూడా ఆడతారంటే మన తెలంగాణలో ఈడ బంగారు గడ్డ, నిజంగా బంగారమే ఉంటదేమో అంత మంచిగా ఆడుతున్నారు ఈ పిల్లలు కూడా. సూపర్ అసలు. చూద్దాం ఎట్లా ఆడతారో చూపిస్తా. 1 2 3 4 స్టార్ట్. కస్తూరి కాలువల్లో రాత్రి కృష్ణుడు ఎదురాయే రాత్రి. ఆడాలి అందరూ. కృష్ణుడి కాలుకో రాత్రి గంగారేగి ముల్లో రాత్రి. ముల్లు దియ్య కొల్ల బాబా రాత్రి ముల్లన్నాదియే రాత్రి. ముల్లన్నాదియే ముల్లెట్ల దిదునయ్యా రాత్రి ముల్లెట్లాదియ్యా రాత్రి. రాత్రి కస్తూరి కాలువల్లో రాత్రి కృష్ణుడు ఎదురాయే రాత్రి. కూర్చోండి. 6-12 లేవగానే లేవాలి. కస్తూరి కాలువల్లో రాత్రి కృష్ణుడు ఎదురాయే రాత్రి. కృష్ణుడి కాలుకు రాత్రి గంగారేగి ముల్లో రాత్రి. ముల్లు దియ్య కొల్ల బామ రాత్రి ముల్లన్నాదియే రాత్రి. బామ రాత్రి పాడాలి. పాలు పోయే కొల్ల బామ రాత్రి పాలన్నా పోయే రాత్రి. పాలు పోయే కొల్ల బామ రాత్రి పాలన్నా పోయే రాత్రి. రాత్రి పాలన్నా పోయే పాలెత్త పోదునయ్యా రాత్రి పాలెత్త పోయ్యా రాత్రి. అయ్యా రాత్రి పాలే కళ్ళ పోయే కొల్ల బామ రాత్రి కళ్ళన్నా పోయే రాత్రి. బామ రాత్రి కళ్ళెత్త పోదునయ్యా రాత్రి కళ్ళె కాబోదు రాత్రి. కస్తూరి కాలువల్లో రాత్రి కృష్ణుడు ఎదురాయే రాత్రి.
శ్రీరామ్ జై శ్రీరామ్. తక్క దిగినత తక్క జన కరిత 1 2 3 4 తక్క 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 అంకిల్ జాజి జాజి మల్లియలో జాజి పూలు మల్లియలో జాజి 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 పూలు జాజి 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 పూలు జాజి జాజి మల్లియలో జాజి పూలు మల్లియలో కన్నా జాజి మల్లియలో కంపంగి పూలు మల్లియలో జాజి 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 పూలు జాజి 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 పూలు జాజి జాజి మల్లియలో జాజి పూలు మల్లియలో కన్నా జాజి కంపంగి పూలు కన్నా జాజి కంపంగి పూలు జాజి జాజి మల్లియలో జాజి పూలు మల్లియలో పొగడా పొగడా మల్లియలో పొగడా పూలు మల్లియలో పొగడా 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 పూలు పొగడా 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 పూలు జాజి జాజి మల్లియలో జాజి పూలు మల్లియలో పొన్న పొన్న మల్లియలో పొన్న పూలు మల్లియలో పొన్న 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 పూలు పొన్న 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 పూలు జాజి జాజి మల్లియలో జాజి పూలు మల్లియలో ఓకే దా దేమి దాకా దేమి దా జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్ ఓ ఎవ్వో అన్న అక్క. నిండే ఉన్నా ఎక్కడ రాక ఆయన కొట్టకుండ్రి చెక్కలతో సరే అన్న కొంచెం ఇటు రావా ఏందన్నా అయిపోయిందా అయిపోయిందాక ఎంత ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నది అక్క. ఈ 40 అడుగులు ఉన్నది. 40 అడుగులు కూడా ఉందా ఆ. ఓ ఎవ్వో అవును గాని ఈ పాప ఒకసారి రా పాపం బరువున్నది నీకంటే ఇక జడని ఇక చూడు పువ్వులు ఎన్ని గనం కొనుక్కున్నావు నేను ఎవరు చెప్పు ఆ? అయ్యో రామశంకర గుర్తుపడతలేవా ఇప్పటిదాకా కొర్రినా నేనే సరే తి మళ్ళీ భయపడుతుంది ఉన్నా కండ్లకు గంతలు ఉన్నా లేకున్నా ఒకటే అనుకుంటుంది ఏమో ఈ పాప సరే నీ పేరేంటిది హనీనా సరే ఈ జడ ఎవరు వేసిండ్రు నీదేనా ఈ జడ సౌరమా క్షవరమా సరే ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్ నుంచి నువ్వెన్నో క్లాస్ సరే ఇది తీసేద్దాం కాగం అవుతున్నావు మళ్ళా ఇగో చూసినావా భయపడకు నేనే అయితే పిల్లలు పిడుగులు ఉన్నారు ఇక్కడ ఒక పాపనేమో 8th క్లాస్ 8వ సంవత్సరం అంట 8 సంవత్సరాల నుంచి నేర్చుకుంటుందంట నువ్వెన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నావు 8 నువ్వు కూడా 8 ఏంది 8 ఏమైనా రాసుకొచ్చిండ్రా ఈడ అందరూ సరే నీకు ఇష్టమా ఇది లేకపోతే మీ అమ్మ వాళ్ళు నేర్చుకో అంటే నేర్చుకున్నావా మీ మమ్మీ నీకు ఇష్టం లేదా నీకు కూడా ఇష్టమేనా సరే ఇట్లనే ఆడతావా రెగ్యులర్గా పాట పాడతావా ఏదన్నా రాదా నేర్చుకోలే పాట గురువుగారు నేర్పియలేదా నెక్స్ట్ నేర్పిమని సరేనా ఓకే చూసిండ్రు కదా చిన్న చిన్న బుడ్డోలు కూడా మంచిగా ఆడుతున్నారు
చూసి నడుసుడే శాత కాదన్నప్పుడు వీళ్ళేమో కళ్ళకి గంతలు కట్టుకొని చెక్క భజనలు చేస్తున్నారు. సూపర్ అన్న, నిజంగా అసలు మీ టీం కూడా అద్భుతంగా ఉంది. అసలు చెప్పలేము, ఎందుకంటే బంగారు గడ్డ మీద వచ్చి మిర్యాలగూడలా ఎట్లా చేస్తారు కొత్తగా చూద్దాం అనుకున్నా కానీ అద్భుతంగా చేసిండ్రు. శ్రీచక్రం అని, రామలక్ష్మణుడు అని చెప్పేసి ప్రతి ఒక్కటి మంచిగా వివరించి మరి చెప్పిండ్రు అన్న. అట్లనే ఎక్కడెక్కడ వెళ్తారన్న చేసేటప్పుడు టీమ్స్ తోని? ప్రతి ఇక్కడ వినాయక చవితి ప్రోగ్రామ్, దుర్గామాత ప్రోగ్రాంలు, ఇలా కొత్త గుడి ఓపెనింగ్, గజస్తంభం, స్వామివారి మన శ్రీరామనవమి శోభయాత్ర, ఇలాంటి ప్రోగ్రాంలకి ఎక్కడ పిలిచినా వెళ్తాం. సరే అన్న, నవ్వుతున్నాను ఏమనుకోకు. గంతలు తీసేయండి ఎట్లనో ఉంది. ఎందుకంటే అదే అట్లనే చెప్తున్నారు, నేను అట్లనే అడుగుతున్నా, అట్లనే చెప్తున్నారు. చూసిండ్రా డెడికేషన్ ఎట్లుందో అన్న. నెక్స్ట్ ఇంకా లాస్ట్ అయిపోయింది, మొత్తం ఆడి ఆడి మొత్తం చెమటలు స్నానం చేసినట్టు అయిపోయాయి మీకు. ఇక ఎట్లా అడుగుల భజన అల్పిరి లాస్ట్ ఏం చేస్తారన్న? లాస్ట్ హారతి పాట ఒకటి ఉంటుంది, హారతి పాటతో ఎండింగ్ చేస్తారు. ఓకే అన్న, మీ గోల్ ఏంటిది? అంటే ఇప్పుడు 100 టీంలు చేయాలా, దాని తర్వాత నెక్స్ట్ ప్రతి టీం కి ఒక అవకాశం ఇప్పియాలి. అవకాశం ఇప్పియాలా. ఓకే, ప్రతి గవర్నమెంట్ టీంని దేవస్థానంకి, చెరుగడ దేవస్థానం కానీ, శ్రీశైలం, భద్రాచలం ఎక్కడ వచ్చినా కూడా అవకాశం తీసుకెళ్ళాలి. గవర్నమెంట్ నుంచి ఏమైనా ఫండ్ వస్తుందా? గవర్నమెంట్ ఏం లేదు అక్క, ఏం లేదు. సొంతంగా వీళ్ళు ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు వెళ్ళాలి ఖచ్చితంగా. ఓకే అన్న, సూపర్ అన్న. అట్లనే అన్న మీరు ఏం మాట్లాడారా అన్న? ఇంత మంచిగా నేర్పిస్తున్నారు. మాస్టర్ అంటే ఏక శిష్య సంథింగ్ ఏకలవ్య అన్నాడు కదా మిమ్మల్ని, ఏకలవ్య అన్నారు. మరి ఏదన్నా చిన్న ముచ్చట మాస్టర్ గురించి, మీ వాళ్ళ గురించి చెప్పరా? మా భజన సభ్యులందరికీ పేరు పేరు ధన్యవాదాలు చేస్తున్నాను. వాళ్ళు కష్ట వ్యయప్రసాద ఓదుకొని కూడా నేను ఏది చెప్పినా కానీ అభినయంగా విధేయతగా నేర్చుకున్నారు. ఇక ఈ మరుగున పడిపోతున్న ఈ కళని తీయాలని నా ఎడ్యుకేషన్ ఎంఏ బీఈడి, ఎంఏ సైకాలజీ అండ్ సోషియాలజీ, బీఈడి ఎంపీహెచ్డబ్ల్యూ ప్లస్ కళని నేను వెలికి తీయాలి. నా ఏం మిర్యాలగూడలో 50 టీంలు ఏర్పాటు చేయాలని నా ఏం, ఓన్లీ మిర్యాలగూడ వారికి. ఖచ్చితంగా అవుతుంది అన్న, ఎందుకంటే వీళ్ళ పట్టుదల చూస్తే అర్థమవుతుంది. ఇప్పటి నుంచే చిన్నపిల్లలు నేర్చుకుంటున్నారంటే ఇంకా ఖచ్చితంగా అక్కడ బంగారుగడ్డ మహిళలందరూ నాకు చాలా కోఆపరేషన్ చేశారు. వాళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు, పేరెంట్స్ కూడా ఎక్కడ కానీ ప్రోగ్రామ్స్ అవుతున్నా కానీ పంపిస్తున్నారు. వాళ్ళని నేను చాలా వినయ విధేయతగా చూసుకుంటూ వాళ్ళని ప్రోగ్రామ్ చేస్తున్నాను. అయితే బంగారు గడ్డ అని ఎందుకు వచ్చింది అన్న పేరు? బంగారు గడ్డ అంటే ఏమైనా బంగారం పండుతుందా ఇక్కడ? బంగారు మైసమ్మ తల్లి ఉందండి. ఓకే, బంగారు మైసమ్మ తల్లి ఉంది కాబట్టి బంగారు గడ్డ. నాకు వచ్చినప్పటి నుంచి అదే కొడుతుంది, తెలుసుకోవాలని. అయితే అన్న ఇక్కడ ఉన్న ఆడియన్స్ కూడా అప్పటి నుంచి మేము కూడా ఆడతాం మిమ్మల్ని చూసి అంటున్నారు. మరి వాళ్ళని కూడా హారతి పాట తర్వాత ఒక్కసారి వాళ్ళని కూడా కలుపుకొని ఆడిపిస్తారా? ఓకే అన్న, నెక్స్ట్ హారతి పాట అంట ఎట్లుందో చూద్దాం. 1 2 3 4 నిరాకార నిరంజన నీకు హారతి, లింగమయ్యా స్వామి నీకు మంగళహారతి. నిరాకార నిరంజన నీకు హారతి, లింగమయ్యా నీకు మంగళహారతి. పంచభూతాలు 5 ప్రమిదలుగా చేసినాము, ప్రమిదలుగా చేసినాము. పూజ గుణము తీసి ఉంచి వత్తి చేసినాము, పూజ గుణము తీసి చేసినాము. తామసమనే గుణము తీసి తరచి సమరు పోసినాము.
మంగళం శివాయ మంగళం మంగళం వకారాయ మంగళం మంగళం చకారాయ మంగళం శివాయ మంగళం శివాయ మంగళం హర హర మహాదేవ చిన్న గొంగమ్మా తండ్రి హే జన సుఖినో భవంతు లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శుభం భూయాత్. శుభం. ఓకే తల్లి భూమాత తల్లి భూమాత ఇంతసేపు మాట కోసం మీపై మా పాదముతో తొక్కినందుకు మమ్ములను క్షమించు తల్లి. జై బలో పవన సుత హనుమానికి. జై శ్రీరామ్. 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 జోష్నశ్రీ పాట పాడుతుందంట 8 సంవత్సరాల నుంచి, ఇప్పుడు 8 సంవత్సరాలే, 8 సంవత్సరాల నుంచి నేర్చుకుంటుందంట. సరే ఏం పాట పాడుతావు? శివయ్య పాట. శివయ్య పాటనా? సరే పాడు. శివుడే దేవుడని నేనంటే, శివుడే దేవుడని నేనంటే, శివుడే దేవుడు కాదంటారు, శివుడే దేవుడు కాదంటారు, శివస్వరమే చేయవద్దంటారు, శివయ్య శివయ్య శివయ్యని మాయా, శివయ్య శివయ్య ఏమి తెలియదయ్యా, హరనా కంఠుడని నేనంటే, గరనా కంఠుడని నేనంటే, గంగిరెద్దులోడని నిన్నంటారు, గంగిరెద్దులోడని నిన్నంటారు, గంగిరెద్దుల కాస్తడని నిన్నంటారు. సూపర్ అసలు నిజంగా. ఏడ నేర్చుకున్నావు ఈ పాట? యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా. నీకు నచ్చిందా? నీకు శివయ్య అంటే ఇష్టమా? సరే ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు ఇప్పుడు? సెకండ్ క్లాస్ అయిపోయింది. అయిపోయిందా? ఇప్పుడు థర్డ్ క్లాస్. ఓ మర్చిపోయింది అనుకున్నా, ఫస్ట్ మర్చిపోయింది, తర్వాత కరెక్ట్ చెప్పింది. నువ్వు నీ పాట అద్భుతంగా ఉంది. సరేనా? నువ్వు పెద్దగా అయినాక ఏమవుతావు? యాంకర్. నాకే పెట్టింది సార్. అయిపోయి సరేలే, పెద్ద యాంకర్ అవుతావు. కానీ ఇప్పటి నుంచి వేసారు పెట్టినావా? అంటే ఎట్లా, ఎందుకు యాంకర్ అవ్వాలనిపించింది? నాకు అదే ఉంది. అంటే ఒక్కసారన్నా యూట్యూబ్లో రావాలని నా కోరిక. ఓ అదే నేనేమనుకున్నా అంటే ఈ అమ్మాయిని చూసి ఇంకొకసారి గంగక్కలాగా యాంకర్ చేయొద్దని నేను యాంకర్ అవుతా అంటావేమో అనుకున్నా నేను. సరే యూట్యూబ్లో ఖచ్చితంగా రావాలి, అంతేనా? ఇప్పుడే వస్తున్నావు చూడు, అందరు నిన్ను చూస్తున్నారు. నా పాట నచ్చితే, నా పాట నచ్చితే, నా ఆట నచ్చితే, నా ఆట నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి, గంట డన్ అని కొట్టండి, గంట డన్ అని కొట్టండి. ఓకే థ్యాంక్ యూ చెప్పిగా. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. చూసిండ్రు కదా సీతారామాంజనేయ భజన మండలి ఎంత చక్కగా ఆడిండ్రు పాడిండ్రు. సో మీకు కూడా కావాలంటే ఎక్కడైనా ఎంత దూరమైనా వస్తారు ఈ టీంతో. ఇంకా ఉన్నారు చాలా మంది. సో అందరితో కలిసి కళ్ళకు గంటలు కట్టుకొని కూడా కూర్చొని కూడా చేస్తారు. సో అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, చారి అన్న, అట్లనే జానకి రామన్న, థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి కళను మాకు ఇచ్చినందుకు. చూసిండ్రు కదా, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. నమస్తే.